హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ స్వీటీ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే బాగున్నాం. అండ్ సాయంత్రం అయితే ఈవినింగ్ వచ్చేసి ఇంకా ఉల్లిగడ్డ పకోడీ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. ఉల్లిగడ్డ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్. ఇంకా పిండి అయితే ఫస్టే పోసేసుకున్నాను. కొద్దిగా శనగపిండి అయితే పోసాను అనమాట. శనగపిండి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా మసాలా ఇవన్నీ వేసుకొని ఇంకా మంచిగా మిక్సీ వేసుకోవాలి. మనకు దీంట్లో ఉన్న వాటర్తో ఫస్ట్ దీంట్లో ఉన్న ఆనియన్లు ఉంటుంది కదా వాటర్, దాంతో ఫస్ట్ మిక్సీ వేసేసుకొని తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా ఒక్క చేతిని కలపనీకి వస్తలేదు, కెమెరా అక్కడ పెట్టేసి కలుపుతా. ఇదైతే మంచిగా కలుపుకోవాలి పిండి. కొద్దిగా సోడా కూడా వేసిన. ఎందుకు సోడా అంటే అండ్ కొద్దిగా మంచిగా ఉంటుంది, మంచిగా ఉబ్బుతాయి అనమాట. అండ్ కొద్దిగా అదేంటిది మన ఓమా కొద్దిగా జీలకర్ర కూడా వేసిన. ఇప్పుడైతే ఆయిల్ కూడా హీటెక్కింది, వేసేసుకుందాం. పకోడీ కూడా వేసేస్తాము. ఆయిల్ అయితే హీటెక్కింది అనమాట మంచిగా. హీటెక్కింది. కొద్దిగా వేస్తాము, ఎందుకంటే చిన్న కడాయి కదా. పెద్దవి కూడా ఉన్నాయి కానీ ఇవి ఎక్కువ డ్రీపైకి వాడే కడాయి, అందుకని చెప్పేసి ఇంకా దీంట్లోనే వేస్తూ ఉన్నాను. వేసేసిన ఫస్ట్ రెడీ అయిపోతుంది. వేడి వేడి పకోడీ. ఫ్లవర్స్ మీకైతే పకోడీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఫస్ట్ వై అయితే తీసేసిన చూడండి. ఫస్ట్ అయితే వచ్చింది. పిల్లలు తింటారు కదా అని చెప్పేసి కొద్దిగా లూజు కలిపిన. అసలు పకోడీ అయితే ఇట్లా వేయరు, గట్టిగా కలిపేస్తారు. అట్లా బాగుంటుంది, అట్లా కూడా బాగుంటుంది, ఇట్లా కూడా బాగుంటుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇట్లా చేస్తూ ఉన్నాను. పకోడీ అయితే ఇంకా రెడీ అయిపోతుంది. అది పకోడీ అయితే రెడీ అయిపోయింది అనమాట. రెడీ అయిపోయింది. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ స్వీటీ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఇంకా అక్కడి వరకు అయితే నేను నార్మల్గా వాయిస్ పెట్టేశాను. ఇంకొంచెం నుంచి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తూ ఉన్నాను. ఇంకా నిన్న నైట్ వచ్చేసి పప్పు వేసాను అన్నమాట, కారం పప్పు. ఇంకా అవైతే పప్పు అయితే ఉడికిపోతుంది అనమాట. నైట్కి అని చెప్పేసి పప్పు అయితే వేసాను అనమాట. ఇంక ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అన్నమాట. ఇంకా మార్నింగే ఇల్లంతా చిమ్మేశాను. ఇంకెందుకంటే మంగళవారం కదా, ఇల్లు అయితే చిమ్మేశాను అనమాట. ఇల్లంతా చిమ్మేసి మంచిగా మాప్ అయితే పెట్టేసుకున్నాను. మాప్ అయితే పెట్టేసుకున్నాక తర్వాత ఇంకా దేవుని గదిలో మొత్తం అయితే అన్నైతే క్లీనింగ్ అయితే చేసుకున్నాను అనమాట. మన దేవుని సెల్ఫ్లో మొత్తం క్లీనింగ్ చేసేసి తర్వాత అయితే ఇంకా నేనైతే పూజ అయితే చేసుకున్నాను. ఫస్ట్ పూజ గదిలో, తర్వాత తులసమ్మ కాడ ఇట్లా పూజ గదిలో అయితే పూజ అయితే చేసేసుకున్నాక తర్వాత ఇంకా అక్కడైతే పూజ అయితే చేసేసుకున్నాక తర్వాత అయితే ఇంకా కాళ్ళకైతే పసుపు అయితే పెట్టుకుంటా ఉన్నాను. ఇంకా పూజ చేసుకున్నప్పుడల్లా ఇలా పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. పూజ చేసిన ఫీలింగ్ వస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా మంచిగా అయితే పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. చేసేసుకున్నాక తర్వాత అయితే ఇంకా కళ్ళకైతే పసుపు అయితే పెట్టుకుంటూ ఉన్నాను. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి అబ్బా. అండ్ ప్రతి ఒక్క వీడియోలో చెప్తా ఉన్నాను, లైక్ అయితే కొట్టట్లేదు, ఫ్రీగా మా వీడియో అయితే చూసేస్తూ ఉన్నారు. ఇంకా అంతకుమించి అయితే ఇంకా నేనేం చెప్పలేనండి. ఫ్రీగా అయితే చూస్తూ ఉంటారు కదండి వీడియో. చూసినప్పుడు ఒక లైక్ కొట్టేస్తే ఏం పోతుంది? ఏం పోదు. అండ్ ఒక లైకే కదండి నేను కోరుకునేది మీ దగ్గర నుంచి వెళ్ళి. లైక్ కొడితే ఇంకా మంచిగా వీడియోస్ అయితే ఇంకా మీరు ఎక్కువ లైక్స్ కొట్టిల్లనుకో ఇంకా
లెంత్ ఎక్కువ పెడతా అన్నమాట వీడియో. మీరు లైక్స్ కొడితే లెంత్ ఎక్కువ పెడతా అంటే తీయకుండా వెరైటీగా మీరు ఇంకా లైక్స్ కొట్టిల్లనుకోని ఇంకా లెంత్ ఎక్కువ పెడతానన్నమాట వీడియో అయితే. కొట్టనీకైతే ట్రై చేయండి అబ్బా. ఇంకా అక్కడైతే పూజ గదిలో మీకు మన ధూప్ స్టిక్ సాంబ్రాణి పొగ వస్తుంది కదా, కనిపిస్తుందా మీకు? నేను ఇంకో లైట్ వేయలేదన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి స్వీట్ బెడ్రూమ్ నుంచి లేసి వచ్చి అక్కడ పడుకుందన్నమాట, హాల్ రూమ్లో దివాన్ మీద అయితే వండుకుంది. ఇంకా అక్కడైతే కాళ్ళకి పసుపు పెట్టుకున్నా కదా అని చెప్పేసి కాళ్ళకి మళ్ళా పైంటికి అంటుతుందని చెప్పేసి కొద్దిగా డ్రెస్ అయితే పైకి అనుకున్నానండి. ఇంకా అక్కడైతే దేవుని కాడ పూజ అయితే అయిపోయింది అండ్ తులసమ్మ కాడ కూడా పూజ అయిపోయింది. నాతో పాటు ఇంకా ఫస్ట్ అయితే టోన్కి అయితే స్నానం అయితే పోపిచ్చేసాను. ఇంకా వానికి పోపించాక వాడైతే ఇంకా బొట్టు పౌడర్ అవన్నీ పెట్టేసుకున్నాడు అనమాట. ఇంకా అక్కడైతే ఇంకా స్వీట్ అయితే లేవ్వలేదు. ఇంకా టోన్ అయితే లేచేసాడనమాట నాతో పాటే. మమ్మీ ఫస్ట్ నాకు పోయి స్నానం అని చెప్పగానే ఇంకా మనకైతే స్నానం అయితే ఓపించి పంపించేసి తర్వాత ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా నేను వచ్చేలోపు ఆడైతే బొట్టు పౌడర్ అవన్నీ పెట్టేసుకున్నాడు. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నాకు పూజ గదిలో అయిపోయినాక తర్వాత ఇంకా తులసమ్మ కాడ కూడా పూజ చేసేసుకున్నాక తర్వాత ఇంకెక్కడ కూడా ఇవన్నీ ఉంటాయి కదా మన సెల్ఫ్లో, అవి కూడా నీట్గా పెట్టుకుంటే నీట్గా ఉంటాయి. అందుకని చెప్పేసి అవి కూడా నీట్గా అయితే కడిగేసినాయి అన్నమాట. నీట్గా కడిగేసి సర్ది అక్కడైతే ఇంకా కుంకుమ గంధము అవైతే ఇంకా బొట్లు అయితే పెట్టేసుకుంటా ఉన్నాను. ఇంకా అక్కడ కూడా ఇంకా పూజ గదులు వేసుకున్నప్పుడు మనం ఎక్కడెక్కడ దేవతలు ఉంటాయి అక్కడక్కడ కూడా పెట్టేసుకుంటే బాగుంటుంది అనమాట. నాకైతే ఇలా చేయడం చాలా ఇష్టం. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మన వీడియోకి అయితే లైక్ కొట్టండి ప్లీజ్ అండి.